హాయ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఒక మంచి టాపిక్తో వచ్చానండి మీ ముందుకి. ఒక నెగిటివ్ పాజిటివ్, ప్రతి మనిషిలో నెగిటివ్ ఉంటుందా పాజిటివ్ ఉంటుందా అనే కాన్సెప్ట్ మీద మాట్లాడడానికి ఈరోజు వచ్చాను మళ్ళీ. యాక్చువల్గా ఏంటంటే ప్రతి మనిషిలో ఉండేది నెగిటివే ఉంటుందండి, పాజిటివ్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి ఎగ్జాంపుల్ ఏదైనా మనం మాట్లాడుకున్నాం అనుకోండి, ఒక విషయం చెప్పామనుకోండి, అది నిజమా అబద్ధమా అని ఆలోచిస్తారు. వెంటనే నిజం అని అనుకోరు, ఎవరో కూడా అబద్ధంలోకి వెళ్తారు. అంటే వాళ్ళు చెప్పింది నిజమేనా, నిజంగా వాళ్ళని నమ్మొచ్చా నమ్మకూడదా, నిజంగా మనం ఒక దగ్గరికి వెళ్తే సక్సెస్ అవుతామా సక్సెస్ అవ్వమా అనేది చూస్తారు. అంటే సక్సెస్ అవుతామా అన్న దాంట్లోనే క్వశ్చన్ మార్క్. అదే నెగిటివ్ యాంగిల్. ఆ నెగిటివ్ యాంగిల్ ప్రతి మనిషిలో ఉంటుంది కాబట్టి ఆ నెగిటివ్ని తీసి నెగిటివ్ మధ్యలో పాజిటివ్ అని పెడితే మన లైఫ్లో సక్సెస్ అనేది ఉంటుందండి. అంటే ప్రతి వాళ్ళు కూడా ఆ నెగిటివ్లో ఉండిపోతున్నారు. అంటే ఈ రోజుల్లో ఒక జాబ్ చేద్దామంటే అక్కడ నేను సక్సెస్ అవుతానా, లేదు ఎక్కడికైనా చదువుకోవడానికి వెళ్ళాలంటే తల్లిదండ్రులను వదిలి వెళ్ళాలంటే నేను అక్కడ ఇమ్మడగలనా, నా తల్లిదండ్రులను వదిలేసి ఇన్ని రోజులు నేను ఇక్కడ మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేశాను కదా, అక్కడికి వెళ్తే హాస్టల్ ఫుడ్ పడుతుందా లేదా, లేకపోతే మా అమ్మ నాన్నని వదిలి నేను ఉండగలనా లేనా, అన్నీ అన్నీ అన్ని క్వశ్చన్ మార్క్సే ఉంటాయి నెగిటివ్ యాంగిల్లో. అదే పాజిటివ్లో ఆలోచించారనుకోండి, ఈరోజు నేను ఇలా ఉన్నాను, నేను ఆ జాబ్ చేస్తే రేపొద్దున సక్సెస్ అవుతాను, లేకపోతే ఇంకా నేను బాగా చదువుకుంటే మా అమ్మ నాన్నని ఇంకా బాగా చూసుకోవచ్చు, ఇంకా ఇంకా పైకి వెళ్ళొచ్చు అని ఎప్పుడు కూడా కసి ఉండాలి లైఫ్లో. అంటే కసి ఉంటే, మనిషికి కసి ఉందనుకోండి జీవితంలో ఎదుగుదల ఉంటుంది. అంటే ఈరోజు మనం పిరికి వాళ్ళ బ్యాక్ స్టెప్ వేసుకుంటూ వెళ్ళిపోతే రేపొద్దున సక్సెస్ అనేది ఉండదండి. సక్సెస్ మీన్స్ మన లైఫ్లో ఎదుగుదల. ఆ సక్సెస్లో మనం పరిగెత్తాలి. ఆ సక్సెస్ మన వెంటే వస్తుంది. మనం ఆలోచిస్తూ కూర్చుంటే మనం లైఫ్లో ఎదగలేం. ఆలోచనని ఆచరణలో పెడితేనే మూడు యాంగిల్ ఉంటాయండి నెగిటివ్ పాజిటివ్కి. థాట్ యాక్షన్ సక్సెస్. థాట్ మనకు వచ్చే ఆలోచన, యాక్షన్ మనం ఆచరణలో పెట్టేది, సక్సెస్ మనం నెగిటివ్ ఆలోచిస్తే లాస్ట్లో వచ్చేది నెగిటివ్ వస్తుంది. అదే పాజిటివ్లో ఆలోచిస్తే సక్సెస్ వస్తుంది. అంటే థాట్ యాక్షన్ సక్సెస్. మనం ఒక నెగిటివ్ థాట్ని ఇంపాక్ట్ చేసుకుంటే అది ఆచరణలో పెడితే దానికి వచ్చేది ఫెయిల్యూర్. లేదు, మనం పాజిటివ్ ఆలోచనతో ముందుకు వెళ్తే దాన్ని ఆచరణలో అంటే యాక్షన్లో పెడితే లాస్ట్ వచ్చేది సక్సెస్. ఆ సక్సెస్లోనే మనం లైఫ్ లీడ్ చేస్తాం. ఈ విషయం చాలామందికి తెలియక సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నా కూడా మాకు లేవేమో, మేము బాగానే ఉన్నాం కదా, లైఫ్ ఇలా గడిచిపోతుంది కదా అని వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఓకే నేను ఇంకా ఇంకా బాగుండాలి, నా ప్రాబ్లమ్ని ఎక్కడితో నేను ఇది క్లియర్ చేసుకోవాలి అని ఎవరో ఆలోచించట్లేదు. అలా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, నెగిటివ్ యాంగిల్లో ఆలోచిస్తూ ఉన్న వాళ్ళు ఉంటే, పాజిటివ్లో వాళ్ళని ఎలా కన్వే చేయాలో తెలియకపోతే హోప్తో రండి, సక్సెస్తో వెళ్ళండి. థ్యాంక్ యూ.